మహా సంప్రోక్షణ సమయంలో శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సలహాలు, సూచనలు స్వీకరిస్తోంది. 24న జరిగే పాలక మండలి సమావేశంలో భక్తుల సూచనలపై చర్చిస్తామంటున్న టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో మా ప్రతినిధి దినేష్ ఫేస్ టు ఫేస్. ఆ నిర్ణయం ప్రకటించినప్పటి నుంచి సలహాలు రావడం మొదలైనాయి. ఇప్పుడు వస్తున్నటువంటి సలహాలు సూచనలు ఏమిటి? ఒకటే అంటే ఇప్పటికే మనము ప్రతి నెల దాదాపు 5,000 ఆర్జిత్ సేవా టికెట్లు ఇస్తున్నాం ఆన్లైన్ విధానంలో. అది 1,00,000 మంది దానికి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. మనం డ్రా ఆఫ్ లాట్స్ ప్రకారం ఇస్తున్నాం. ఇది బాగానే జరుగుతూ ఉంది కదా, అట్లాగా మీరు చేసుకుంటే సరిపోయేది కదా అని చెప్పేసి చాలామంది సలహాలు ఇస్తున్నారు. అదేవిధంగా కొంతమంది ఏ విధంగా అయితే ఎస్ఈడి ఆన్లైన్ బుకింగ్ ఉంది ఆ విధంగా మీరు చేయగలిగే దర్శనం కూడా ప్రకటించేసేయండి, టికెట్ అవైలబిలిటీ చేయండి. ఆన్లైన్ ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళు దర్శనం చేసుకుంటారు అని కొంతమంది ఏమో ఇట్లా ఇవన్నీ కాకుండా ఏదైతే తిరుమల భక్తులు వస్తున్నారు వచ్చినట్టు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద మీరు ఎంతైతే కెపాసిటీ ఉంది అంతమందిని క్యూలను పర్మిట్ చేయండి, అక్కడితో ఆపేయండి, అక్కడితో ఇంకా మిగతా వాళ్ళకి దర్శనం లేవు స్వామి అని చెప్పేసేయండి, మిగతా వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ డే దాన్ని బట్టి చేసుకోండి. అంటే ఇప్పటికీ ప్రధానంగా మనకి 3 సలహాలు రావడం మొదలైనవి. అంటే ఇంకా కూడా కొన్ని మంచి సలహా సూచనలు ఉండొచ్చు, మనకి తెలియదు ఇంకా ఎంతమంది ఏమనుకుంటున్నారు. ఇవాళ మనం ప్రకటించాం కాబట్టి సలహా సూచనలు కోరుకుంటున్నాం కాబట్టి ఇంకా బహుశా వచ్చే 4-5 రోజులు చాలా ఎక్కువ మంది సలహా సూచనలు వాళ్ళు తెలియజేస్తారు. ఏ ఆలోచనతో మొదట ఆపాల్సి వచ్చింది సార్? మేము భక్తులు ఆపాలని కాదు చెప్పేది, భక్తులకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది జరుగుతుంది అనే ఉద్దేశంతో 1 నెల రోజుల ముందు వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఏ రోజు మామూలుగా వచ్చేవాళ్ళు కొంతమంది ఇప్పుడు 20,000 మంది ఇప్పుడు దర్శనం చేసుకుంటారు, అంటే 85,000 మందికి దర్శనం అవదనే ఫీలింగ్ ఏమైనా ఉండిందా మీకు? ఎట్లా సార్? ఇప్పుడు పర్ డే ఇప్పుడు 1,00,000 మంది, 80,000, 90,000 మంది వస్తూ ఉన్నారు. వాళ్ళల్లో మనకు ఆ దర్శనం కల్పించే అవకాశం ఎంతమందికి ఉంది? 15,000 మందికి అవకాశం కల్పించే అవకాశం ఉంది. కొంతమంది దర్శనమై కొంతమంది దర్శనం కాకుంటే వాళ్ళు ఎంతో నష్టపోతారు, ఎంతో బాధపడతారు. మాకేంది, మా పాలక మండలి ఏమిటిదంటే భక్తులకు దేవునికి అనుసంధానం చేసే బాధ్యత మాది. ఇప్పుడు 24 తారీఖు బోర్డు మీటింగ్లో ఈరోజు మేము మా ఈవో గారు మేమందరం కూర్చొని ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఏమిటంటే మా టైం ఉండేది, మనకు ఉన్నటువంటి టైం 4 గంటలు, 3 గంటలు, 5 గంటలు, 6 గంటలు అని డీటెయిల్ చెప్పడం జరిగింది. ఆ టైంలో ఎంతవరకు దర్శనం చేయగలుగుతాము? ఓన్లీ 10,000 నుంచి 15,000 మంది మ్యాక్సిమం చేయగలుగుతాం అని మేము ముందుగా చెప్తాం. అంటే మీరు ఇబ్బంది పడతారు, బాధపడకూడదని మెసేజ్ ముందు చెప్పినాం. ఇప్పుడు కూడా మేమంటాము, ఇప్పుడు దర్శించే టైం మాత్రం ఓన్లీ ఇంతే టైం ఉంది, దీనికి మీ ఒపీనియన్, మీ సలహాలు ఇవ్వండి అని భక్తులకే మేము కోరుకుంటాను. భక్తులకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టాలి కానీ భక్తులకు ఎట్టి పరిస్థితుల్లో నష్టపరచకూడదనే ఉద్దేశంతో మేము ఉండం. కానీ ఎక్కడ కానీ సీసీ కెమెరాలు బంద్ చేయడం కానీ తలుపులు మూసేసి చేయడం కానీ ఆనవాయితీ ఎక్కర్లేదు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కూడా భక్తులకు దర్శనం చేయమనే చెప్పి మాకు చెప్తున్నారు, కానీ వేరే ఆదేశాలు మాకు లేవు. ఒక 2 విషయాలు సార్, మీరు ఇప్పుడు టెంపుల్ యాజ్ యూజువల్గా ఉంటుందా, ఏదైనా సీక్రసీకి అవకాశం ఉంటుందా, అక్కడ ఏమైనా అందరూ కూడా ఉండే అవకాశం ఉంటుందా, ఇప్పుడు అంత ఖాళీగా ఉంటుందా టెంపుల్? కాదండి, సీక్రసీ అసలు క్వశ్చన్ ఎక్కడ వస్తుంది కదా, అదే అర్థం కాలేదు. పండితులు అందరూ ఉంటారా? ఇప్పుడు రిలీజియస్ డ్యూటీస్లో అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎటువంటి ఇంటర్ఫిరెన్స్ ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు జరగదు. వారు ఏ సమయానికి వస్తున్నారో స్వామివారి కైంకర్యాలు అని చేసుకుంటున్నారు, మూలవాడి కైంకర్యాలు చేస్తారు, బయట బాలను కైంకర్యాలు చేస్తారు. వాళ్ళు ఉదయం నుండి సాయంత్రం వరకు నైట్ వరకు కూడా కైంకర్యాలు చేసేది వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. స్వామివారి కోసం ఏదైతే ప్రసాదాలు మందిని తయారు చేస్తున్నాం అది ఎట్లయినా తయారు చేసుకుంటారు. ఇప్పుడైతే అసలు మనం భక్తులు కూడా ఆలోచన నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఆ భక్తులు వస్తూ వెళ్తుంటారు. భక్తులు వస్తూ వెళ్తుంటే మిగతా ప్రసాదాలు రెడీ అవుతూ ఉంటాయి, బయట లడ్డు ప్రసాదం దొరుకుతూ ఉంటుంది, అన్న ప్రసాదం భవనం పని చేస్తూ ఉంటుంది, అన్నీ యాజ్గా జరుగుతుంటాయి. దాంట్లో ఎటువంటి సీక్రెసీ ఆలోచనే లేదు. మొత్తంగా ఒక క్లియర్గా ఒక శాస్త్రీయమైన దృక్పథంతో మహాసంప్రోక్షణ సమయంలో చాలా తక్కువ మంది ఆలయంలోకి వెళ్ళే సమయం ఉంటుంది కాబట్టి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఇక్కడికి వచ్చి భక్తులు ఇబ్బంది పడడమే కాక వాళ్ళకి చాలా మనసు కష్టపడుతుంది. మహాసంప్రోక్షణం అప్పుడు వచ్చి దర్శనం చేసుకోలేదని తిరిగి వెళ్ళేటప్పుడు బాధపడతారు. అలా బాధపడుతూ ఈ విషయాన్ని ముందే చెప్పుంటే బాగుండేదని ఆగస్టు మహాసంప్రోక్షణ సమయంలో భక్తులు బాధపడకుండా ముందస్తుగానే భక్తుల మనోభావాల్ని అర్థం చేసుకుని ఇవన్నీ చేస్తున్నామనేటువంటి అంశాన్ని అటు టీటీడీ